అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కదా పెళ్లి చూపుల ప్రేమ కథ. మెలికలు తిరిగిన తార్ రోడ్డుకి ఇరువైపులా కళ్ళకింపుగా పచ్చని పంట పొలాలు. బస్సు వేగంగా వెళ్తుంది. అంతకన్నా వేగంగా జ్ఞాపకాలు నన్ను 2 ఏళ్ళు వెనక్కి లాగేశాయి. మొదటిసారి పెళ్లి చూపుల కోసం ఆ ఊరొచ్చాను. అమ్మాయి పేరు జ్యోతి. మేం వెళ్ళిన కాసేపటికి చిలకపచ్చ రంగు పరికిని, ఎరుపు రంగు ఓని వేసుకొని పొడవాటి జడతో వచ్చింది. టీ కప్పు చేతికి అందిస్తూ నా వైపు చూసింది. మా చూపులు కలుసుకున్నాయి. పెదాలు విచ్చుకున్నాయి. చామంచాయిగా ఉన్నా కూడా తన మొహం కలగా ఉంది. కానీ రొటీన్ ప్రశ్నలు. సందేహాలయ్యాక ఒకరినొకరం నచ్చేశాం అని చెప్పేసుకున్నాము. ఇక పెద్దవాళ్ళు అసలు విషయానికి వచ్చేశారు. మాకు 2 ఆడపిల్లలే. ఇప్పుడు కొంత కట్నం ఇస్తాము, తర్వాత మాకున్న ఆస్తిలో సొగమిస్తాము అన్నారు జ్యోతి వాళ్ళ నాన్న. మా వాళ్లకు అదేం నచ్చలేదు. కట్నం మరీ తక్కువ అనిపించింది. ఇది కుదిరేలా లేదు, వెళ్ళిపోదాం పదా అన్నారు వరుసకు పెద్దనాన్నయ్యే వ్యక్తి. నాకు చిరాకేసింది. ఏదో పెద్ద తప్పు చేసిన వాడిలాగా ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. నాన్నది చిట్ ఫండ్ బిజినెస్. డబ్బులకు కొదవే లేదు. పెద్దింటి సంబంధం చేసుకుంటే నా లైఫ్కి డోకా ఉండదని ఆయన ఆశ. 3 ఏళ్ల క్రిందట నా బీటెక్ పూర్తయింది. సిటీలో అక్క వాళ్ళింట్లో ఉంటూ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటున్నాను. అప్పుడప్పుడు ప్రయత్నిస్తున్నా, ఏ ఉద్యోగము వర్కౌట్ కావటం లేదు. ఒకరోజు స్నేహితుడు రూమ్కి వెళ్ళి వస్తుంటే ఎస్ఆర్ నగర్లో కనిపించింది జ్యోతి. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. బైక్ పక్కన ఆపి పలకరించాను. కొర చూసింది. నా గురించి మీకెందుకు? మేం చిన్నవాళ్ళము. మీ పక్కన నుంచునే స్థాయి కాదు మాది. అయినా మనం మళ్ళీ మాట్లాడుకోవటం బాగుండదు. ఇంకోసారి ఆ ప్రయత్నం చెయ్యొద్దు ప్లీజ్ అంటూ ఆ పక్కనే ఉన్న ఓ ఐటీ కోచింగ్ సెంటర్లోకి గబగబా వెళ్ళిపోయింది. 2 రోజులు కాపు కాస్తే మరోసారి కనిపించింది. అతి కష్టం మీద మాట కలిపాను. జరిగిన దానికి సారీ చెప్పాను. మెల్లగా మా పరిచయం స్నేహం దాకా వచ్చింది. నీతో గంటల కొద్దీ చాట్ చేయను, ఫోన్ మాట్లాడను, పార్కులు సినిమాలకు రాను, షేక్ హ్యాండ్లు టచ్లు నాకు నచ్చవు. వీటన్నిటికీ ఓకే అంటేనే స్నేహం, లేదంటే బాయ్ అంది మొదట్లోనే. అలా అనగానే తన తీరు మరింత నచ్చింది. పైగా పదే పదే కుటుంబంపై తనకు ఉన్న ఇష్టం చెబుతుంటే ముచ్చటేసింది. అంత మంచి అమ్మాయిని అస్సలు వదులుకోవద్దు అనుకున్నాను. ఆ రోజు క్లాస్లో ఉండగా అర్జెంటుగా ఊరికి రమ్మని అమ్మ ఫోన్ చేసింది. వెంటనే బయలుదేరాను. ఇంట్లోకి వెళ్ళగానే నన్ను పట్టుకొని బోరుమని ఏడ్చింది. నాన్న భాగస్వామి ఊరంతా అప్పులు చేసి పారిపోయాడట. అతని అప్పుల్లో కొన్నిటికి నానే పూచీకత్తుగా ఉన్నారు. ఇంత మోసం చేస్తారనుకోలేదురా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నాన్న. కేసులు, కోర్టులు, అప్పులు తీర్చడం, వీటికి మా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అదే బెంగతో నాన్న ఆరోగ్యం పాడైంది. జరిగిందంతా విని జ్యోతి చాలా బాధపడింది. మళ్ళీ మంచి రోజులు వస్తాయి, గుండె నిబ్బరంతో ఉండమని ధైర్యం చెప్పింది. నా కోర్సు పూర్తయింది. ఊరొచ్చి మా వ్యాపార పనులు చూసుకోమంది అమ్మ. బంధువుల అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుందామంది. మనసంతా జ్యోతినే ఉంటే నేను వేరొకరిని ఎలా చేసుకోను? జ్యోతికి చెప్పాను. నాన్నతో చెప్పి ఈసారి కట్నం ఎక్కువ ఇప్పిస్తాలే, నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా అంది. నేను షాక్. ఈ మాట తన నుంచి అస్సలు ఊహించలేదు. దేవతే వరమిస్తానంటే ఎవరైనా కాదంటారా? కన్నవాళ్ళని ఒప్పించి పైసా కట్నం తీసుకోకుండా జ్యోతిని నాదాన్ని చేసుకున్నాను. తన రాకతో మా ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమ్మా నాన్నల్ని చాలా బాగా చూసుకునేది. మా పెళ్ళయ్యాక కొద్ది రోజులకు తను ఓ సస్పెన్స్ న్యూస్ బయటపెట్టింది. అదేంటంటే తను అప్పటికే మంచి ప్యాకేజ్తో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగానికి ఎంపికైందంట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేది. కొన్నాళ్ళయ్యాక సిటీకి వచ్చి కాపురం పెట్టాము. జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. ఓ సంవత్సరానికి మనం అమ్మానాన్నలం కాబోతున్నాం అనే శుభవార్త చెప్పింది. అప్పటికి నా ఉద్యోగ ప్రయత్నాల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ మేలో తను మెటర్నిటీ సెలవు పెట్టి పుట్టింటికి వెళ్ళింది. జూలైలో మాకు బుల్లి బాబో రాబోతున్నారు. ఇక ప్రస్తుతంలోకి వస్తే తొలిసారి తనను చూడటానికి వెళ్ళిన దారిలోనే ఇప్పుడు వెళ్తున్నాను.
అప్పుడు కారు, ఇప్పుడు బస్సు. వెళ్ళగానే తనని అమాంతం నా కౌగిల్లో బంధించాలి, ప్రేమగా ముద్దాడాలి అన్నట్లు నా బ్యాగ్లో ఉన్న ఓ లెటర్ తీసి తన చేతిలో పెట్టాలి. అదేంటంటే ఎట్టకేలకు నేను ఓ జాబ్ కొట్టాను. దాన్ని చూడగానే తనెంత మురిసిపోతుందో. ఆ ఉద్యోగం రావటంలో నాకు మార్గదర్శిలా వ్యవహరించింది. నా అర్ధాంగే అని వేరే చెప్పాలా? ప్రతి మగాడి విజయం వెనకాల ఓ ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ నా విజయం వెనకాల మాత్రం సంతోషాల వెనక ఎక్కువగా జ్యోతినే ఉంది. ఇదండి ఇవాల్టి మన కథ. ఈ కథను మనకు అందించిన వారు సంతోష్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.